అందరికీ శుభోదయం అండి. నమో వెంకటేశ. అయితే మనం నిన్న మనస్సు చక్రంలో శాంతి చక్రము అశాంతి చక్రం గురించి నేను వివరించాను. ప్రతి వ్యక్తి మనసు ఏదో ఒక చక్రంలో తిరుగుతుంది. మనసు ఒక ఇది ఏదో ఒక చక్రంలో తిరుగుతుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఉండే అంతర్గత మనస్సులో నుంచి మంచి చెడు ఆలోచనలు బాహ్య మనసుల్లోకి ఎలా వస్తాయో ఒక ఉదాహరణకి తీసుకుందాం. గాలిలో ఇంటిపై నుంచి ఎన్నో రకాల తరంగాలు వెళుతుంటాయి. మన ఇంటిపై ఒక యాంటెనాను బిగించామంటే మన టీవీలో ఏ బ్యాండ్ ఉంటే ఆ తరంగాలను మాత్రమే యాంటెనా గుర్తిస్తుంది, సిగ్నల్స్ టీవీలోకి పంపిస్తుంది. అదే మాదిరిగా అంతర్గత మనసు టీవీలో ఏ విషయాలు ఇష్టం వాటిని బాహ్య మనస్సు యాంటెనాకు పంపిస్తుంది. వాటివి అంతర్గత మనస్సు గ్రహిస్తుంది. అప్పుడే ఆ విషయాలను అనుభూతి పొందుతాం. అంటే మరెట్లేదండి, ఇక్కడ యాంటెనాది ఎగ్జాంపుల్ ఇచ్చాను. సార్ బైరి శ్రీనివాసరావు గారు ఇచ్చారు. ఈ యాంటెనాలో బయట ఎన్నో రకాల తరంగాలు వస్తాయి. అవి మనకేది ఇష్టమైతే ఆ ప్రోగ్రామ్ని మనం అందులో స్టోర్ చేసుకొని అదే మనసు బాహ్య ప్రపంచంలో అదే మాదిరిగా అంతర్గత మనసు అంటే మన మనసు టీవీ అవుతుంది అనుకోండి. మరి విషయాలను ఇష్టం వాటిని బాహ్య మనసు యాంటెనాలో ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ తరంగాలన్నీ వస్తాయి. కానీ మన మనసుకి నచ్చిందే మనం స్టోర్ చేసుకొని మన టీవీలో చూస్తాం. అది ఇంకొకటి మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తాను ఉండండి. ఇప్పుడు ఈ సెల్ ఉందండి. ఈ సెల్లో నేను ఇక్కడ ఏంటిది టచ్ కూడా పనిచేయట్లేదు, లో బ్యాటరీ. ఓకే. అయితే ఇలాగా నాకు ఏది కావాలంటే నేను అది చూస్తాను అన్నమాట. అర్థమైందా? ఏవో బయోడేటాలు ఏవో ఉన్నాయి. ఇప్పుడు దీన్ని బట్టే నాకు ఎన్నో పిక్స్ ఉన్నాయి, కానీ నాకు ఇందులో ఈ పిక్కే నచ్చింది. ఎందుకంటే నాకు ఆ పొయ్యి ఆ వంట అవే ఇష్టం కాబట్టి. అది ఇప్పుడు ఈ ఒక్క మొత్తం అంతా అన్ని పిక్స్ బాహ్య ప్రపంచం అనుకుందాం. ఇప్పుడు ఈ ఒక్క పిక్ మన మనస్సు అనుకుందాం. నా మనస్సుకి ఇది నచ్చింది కాబట్టి నేను ఈ ప్రోగ్రామ్ని నేను ఈ పిక్ని చూస్తున్నాను. ఇది దీని తర్వాత ఎగ్జాంపుల్గా కూడా మనం తీసుకోవచ్చు. అయితే అంతర్గతంగా ఉన్న ఇష్టమైన విషయాలను ప్రేరణలను ఎలా స్పందిస్తాం? అయితే మనకి పంచేంద్రియాలు ఉన్నాయి కదా, పంచేంద్రియాల త్రూ మనం స్పందిస్తాం. అయితే పంచేంద్రియాలు ఏంటి? రుచి, నాలుక, చెవుతో వినడము, కళ్ళతో చూడటము, ఇవన్నీ ఇంద్రియాలు. అప్పుడే ఇప్పుడు అలాంటి భావనలు మనస్సు ఒక సరస్సు నింపుకుంటుంది. నేను మీకు ఇందాక చెప్పాను కదా, మనస్సు ఒక మంచి సరస్సు లాంటిది. అందులో ఎంత మంచి విషయాలు మనం తోడితే అంత నిండిపోతుంది అన్నమాట ఆ సరస్సు. ఆ సరస్సు ఎలా నిండుతుంది అది కూడా మీకు చెప్పాను కదా. అంతర్గత మనసులో నుంచి ఇది చూడండి. అయితే ఒత్తిడి లేని ప్రశాంత జీవనానికి ప్రకృతి వైద్య విధానం అన్నమాట. అయితే ఇక్కడ మనం ఇప్పుడు ఏం మాట్లాడుకుంటామంటే ఎలాంటి భావనలు మనస్సు సరస్సు నింపుకుంటుంది. అంతర్గతమైన మనస్సులో మంచి విషయాలు మాత్రమే
ఉన్నందున బాహ్య ప్రపంచంలో కూడా మంచి విషయాలనే యాంటీనా లాక్కుంటుంది. అంతర్గతము చెడు విషయాలు, నచ్చిన విషయాలు కూడా ఉంటాయి. కానీ మనము ఇంట్రెస్ట్ కావాలి. చెడ్డవని మంచవని దాన్ని మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుందన్నమాట. లేకుంటే చెప్పను కదా, మనస్సు తటస్థగా ఉంటుంది. ఎప్పుడు ఖాళీగా ఉంచినా మనకు నచ్చిన విషయాన్ని బాహ్య మనస్సుకు వచ్చే అనవసరమైన ఆందోళనలు కలిగిస్తుంది. అంటే మరేట్లేదండి, బాహ్య విషయాలు ఏదైతే ఉన్నాయో అది మంచి విషయాలు అయితే మన మనసుకి ఉల్లాసం కల్పిస్తుంది. అది అసంతకరమైన విషయాలు అయితే ఆందోళన కల్పిస్తుంది. అయితే మనం ఆందోళన తెచ్చుకోవాలందుకు మన మనసుకి మంచి ఆలోచనలు మంచిగా మనం తెచ్చుకుందాం. ఖాళీగా ఉంచొద్దు మనసుకి. ఎప్పుడు మనసు ఖాళీగా ఉండదు. ఏదో ఒక 2 చక్రాల్లో అశాంతి చక్రం, శాంతి చక్రం, ఈ 2 చక్రాల్లో ఏదో ఒక చక్రంలో తిరుగుతుంది కదా మనకి. మనం శాంతి చక్రంలోనే మనం నిలుపుకుందామని అనుకుంటున్నాం. అయితే అశాంతి గురికి చేస్తుంది. మనం అశాంతి విషయాలు కానీ మనం చెడ్డ విషయాలు కానీ ఆలోచిస్తే మనకు అశాంతికి గురి చేస్తుంది అన్నమాట. అయితే గురి చేస్తుంది. మంచి మాటలు అయితే మంచిగా నింపుతుంది. అయితే ఈ మంచి విషయాలు మనం ఎలా చేయగలం? ఒక మంచి సంగీతం విని, మంచి సత్సంగత్వం అంటే మంచి ఫ్రెండ్, సత్సంగాలు ఉంటాయి, మీరు విన్నారు కదా. అలాగే సత్సంగాలు, నలుగురు వెళ్ళి ఒక స్పిరిచువల్ విషయాన్ని మాట్లాడుకోవడం అనేది సత్సంగం అంటారు. మరి సత్గ్రంథ పఠనం అంటే నాకు సత్గ్రంథం ఈ పుస్తకం అన్నమాట. ఎవరి మనసుకి ఏది సత్గ్రంథమో ఏంటి, ఒక దేవుడి పుస్తకాలు, ఒక ఆరోగ్యం గురించి చెప్పడము అనేది నాకు దేవుడి పుస్తకం. ఇది ఆరోగ్యం గురించి నేర్చుకోవాల్సిన పుస్తకం. అలాగే మంచి సంగీతం వినడం, ఇక్కడ మంచి సంగీతం వినడం. ఇక్కడ నేను చూడండి, ఇక్కడ నాకు ఈ ఒక్క మొక్క గురించి నాకు చూడాలని ఉంది. నాకు ఈ మొక్క చూడాలని ఉంది. నేను పెంచిన మొక్క ఎంత చక్కగా పువ్వులు పూసున్నాయి. అయ్యో ఇప్పుడు ఎలాగుందో లేదో ఆలోచిస్తున్నాం. సంగీతమైన మంచి సంగీతం. శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నం శాంతి. ఏదో ఒక సారీ. దాని తర్వాత ప్రకృతితో గడపడం. ప్రకృతి అంటే ఏంటి? ఇగో అదొక మొక్క, ఇదొక మొక్క, అదొక మొక్క. మనం ఏదో గార్డెన్కో ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు. మన చుట్టే మన ప్రకృతిని సృష్టించుకోవడం, ఇలాగా భగవంతుడిని చూడడం, ఇలా ఇవన్నీ కూడా గడపడం. వస్తుందప్ప. ఇంతటితో సెలవు తీసుకున్నాను. అంతేనండి. నమో వెంకటేశ. మరేం లేదు. ఆలోచనలు బట్టి, దీన్ని బట్టి, పంచేంద్రియాల పని బట్టి ఉంటుంది. ఈరోజు శనివారం అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకున్నాను.